హాయ్ అండి, నేను మీ రజనీని. చూడండి, క్రిస్పీగా కారంగా కర్రీతో అయితే ఇలా చేసేసుకుందాం. రండి, కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే స్నాక్స్ చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బీరకాయ కర్రీ, బొంబాయి రవ్వ, పాలు, కార్న్ఫ్లవర్, మైదా, ఆయిల్. ఇవన్నీ తీసుకోండి. మైదా, కొంచెం కార్న్ఫ్లవర్, 1 స్పూన్ అంతే, బొంబాయి రవ్వ. మైదా ఎంత వేసుకుంటామో బొంబాయి రవ్వ కూడా అంతే వేసుకోండి. నెయ్యి కావాల్సినంత వేసుకొచ్చండి. నెయ్యి అయితే నేనైతే 3 స్పూన్లు వేసుకున్నా. చిటికెడు సాల్ట్. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా రవ్వకి, మైదా పిండికి, కార్న్ఫ్లవర్కి ఇలా అయితే అప్లై చేసేయండి. చూడండి, ఇలా అయితే అప్లై చేసుకోండి. ఇలా అయితే ముద్ద అవ్వాలి. ఇప్పుడైతే మిల్క్ అయితే వేసుకోండి. చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి. కొంచెంగా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇలా స్మూత్గా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. చపాతీ ముద్ద అవుతే చాలా టేస్టీ అండి. ఈరోజు అయితే స్నాక్స్ సూపర్. కర్రీ అయితే తీసుకోండి. బీరకాయ కర్రీ అయితే తీసుకోండి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు అయితే తీసుకోండి. కొద్దిగా నెయ్యి 1 స్పూన్ అయితే వేసుకోండి. పాలు అయితే వేసుకోండి. 3 స్పూన్లు అయితే వేసుకోండి. ఇదంతా కూడా కలిపేసుకోండి. చూడండి, ఇంకా అయితే టిక్కీగా ఉంది కదా, ఇంకా కొద్దిగా అయితే పోసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా అయితే రావాలండి. ఇలా అయితే కలుపుకోండి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇలా చపాతీ పీట అయితే తీసుకోండి. కార్న్ఫ్లవర్ అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసుకోండి. ఇలా చపాతీ ముద్ద అయితే వేసుకోండి. ఇలా అయితే చపాతీ చేసేద్దాం. ఇలా చపాతీ అయితే చేసేయండి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇలా కుసుమ అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోండి. చాలా హెల్తీ అండి ఈ స్నాక్స్ అయితే. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, కర్రీ అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. దీన్ని అయితే లోపల వచ్చేసేయండి. చూడండి, ఇలా అయితే అంతా అడ్జస్ట్ చేసేయండి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ అయితే తీసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే తీసుకోండి. ఇలా అయితే అప్లై చేయండి. జస్ట్ ఇలా అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే ప్రెస్ చేయండి. కొంచెం కార్న్ఫ్లవర్ అయితే వేసేసుకుందాం. ఇలా నెక్స్ట్ మళ్ళీ
ఇలా అయితే అంతా ఇలా అయితే ప్రెస్ చేసేసుకోండి. ఇలా సెంటర్ కొద్ది తీసుకోండి. ఇక్కడ అయితే వాటర్ కొంచెం ఎక్కువగా అప్లై చేయండి. కొంచెం ఇదైతే ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా అయిపోయింది. ఇలా అయితే రోల్ చేసేసుకున్నారు కదా. చూడండి, కార్న్ఫ్లవర్ అయితే ఇంకొంచెం వేసుకోండి. ఇలా అయితే మొత్తం ఇలా రోల్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం చేసుకోండి. ఎక్కడైతే మనకి అడ్జస్ట్ ఉందో అది కింద భాగంలో రావాలి. ఇలా అయితే చేసేసుకోండి. ఇలా చాక్ అవుతే తీసుకోండి. ఆయిల్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అవుతాయి. ఇదైతే తీసేసుకోండి. పక్కకైతే తీసేసుకుందాం. చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే అన్నీ కూడా కట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే అన్నీ కట్ చేసుకోండి. చూడండి, అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకుని ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయో. అన్నీ కూడా ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి. ఇలా అయితే కట్ చేసేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. కారం కారంగా వర్షం అది వచ్చినప్పుడు అయితే ఇలా చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేద్దాం. ఇలా బాండ్లీ అయితే పెట్టేసుకోండి. బాగా హీట్ అవ్వండి. హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి కావాల్సినంత. బాగా హీట్ అవ్వనివ్వండి. చూడండి, లాస్ట్ పిండి అయితే ఇలా చపాతీ కింద అయితే చేసుకొని ఇలా గ్యాప్ అయితే తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి, చపాతీలన్నీ కూడా ఇలా అయితే సెంటర్కి అయితే కట్ చేయండి. కొంచెం పిండి అయితే తీసుకుని ఇలా రోల్స్ లాగా అయితే చేయండి. చూడండి, అన్ని చపాతీలు కూడా హాఫ్ హాఫ్ పీస్ ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా ఇలా అయితే అన్నీ పెట్టుకుంటా వచ్చేయండి. చూడండి, అన్నీ కూడా ఇలా అయితే లైన్గా హాఫ్ హాఫ్కి కరెక్ట్గా అయితే పెట్టుకోండి. ఈ రోల్స్ అయితే తీసుకోండి. ఇదైతే కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోండి. కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి. ఇలా చివర్లో అయితే ఇలా అయితే వాటర్ అప్లై చేయండి. చూడండి, ఇప్పుడైతే మనం దీన్ని ఇలా పట్టుకొని ఇలా అయితే వెళ్ళిపోండి. జస్ట్ ఇలా మొత్తం రోల్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా అయితే వెళ్ళిపోండి మొత్తం. చూడండి, ఇలా రోల్స్ అయితే చేసేసుకోండి. ఇలా అయితే చేసుకోండి. ఇక్కడ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రెష్ కొంచెం ఇలా. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా కొంచెం ఇలా అయితే ప్రెస్ చేసుకోండి.
ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. ఇలా అయితే కొంచెం ఇలా అయితే పట్టుకోండి. చూడండి అన్నీ కూడా కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే తీసేసుకుందాం. చూడండి ఇలా అయితే తీసేసుకోండి. ఇలా చివర్లో అయితే రోజు అయితే వేసుకున్నాం కదా, కొంచెం కవ్విద్దాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇది కూడా తీసేసుకుందాం. చూడండి అన్నీ కూడా ఇలా తీసేసుకోండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ, చాలా క్రిస్పీ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయో, కారం కారంగా. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇలా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సూపర్ అండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి టేస్ట్ అయితే చూపించేస్తా. చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్. అసలు బీరకాయ టేస్టీ అంటే టేస్టీయేనండి. సూపర్ ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ బాయ్. Bye bye friends. Bye.